మంచి భార్య వచ్చింది అనుకో, మంచి భర్త దొరుకుడు అన్నది అది కళ, ఒక కళగానే మిగిలిపోతుంది. అదే మంచి భర్త వచ్చింది అనుకో, మంచి పిల్లని దొరుకుడు అన్నది అస్సలు దొరకదు. ఇక మనం మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉండరు, వాళ్ళు మంచిగా ఉంటే మనం మంచిగా దొరకరు. మంచి భర్త దొరికినా దొరకకపోయినా, మంచి భార్య దొరికినా దొరకకపోయినా, మన భారతదేశ సంస్కృతి ప్రకారం భార్య భర్తలు ఇద్దరు కలిసిమెలిసి ఉంటేనే మంచిగా ఉంటుంది. కలిసిమెలిసి మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇద్దరు ఒక కాడ కూడా ఉంటేనే భార్య భర్తల బంధం నిలబడుతుంది. అంతేగాని నాకు మంచి పిల్లని రాలేదు, నాకు అదద్దు, విడాకులు ఇస్తా అని అంటారు కొందరు. నాకు మంచి మొగుడు రాలేదు, అదద్దు, విడాకులు ఇస్తా అని వీళ్ళు అంటారు. ఇట్లా విడాకులు ఇచ్చుకుంటూ పోయినాక భార్యాభర్తల బంధం అనేది ఎక్కడన్నా ఉంటుందా? ఉండదు. కాబట్టి సృష్టిలో ఏ బంధం అన్న ఉండని భార్యాభర్తల బంధం జీవితాంతం ఉంటుంది. కాబట్టి మంచిగా భార్యకు భర్త తోడు, భర్తకు భార్య తోడు అన్నట్టు ఉండాలి. అక్క చెల్లెళ్ళ బంధం, అన్నదమ్ముల బంధం, అమ్మ నాన్న బంధం ఇవన్నీ కొన్ని రోజులే ఉంటుంది. అదే భార్య భర్తలు ఇద్దరు పెండ్లైన కాంచెల్లి స్టార్ట్ చేస్తే ముసలి కట్టె కాలే వరకు కూడుండాలి. అది కదా కూడుండడం అంటే. అందుకే అంటారు భార్య భర్తల బంధం గొప్పది. ఎంత దూరం పోయినా భార్యకు భర్త తోడు అనేది ఖచ్చితంగా ఉండాలి, భర్తకు భార్య తోడు కూడా ఉండాలి. అందుకే పెద్దలు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అని దీవించుతారు పెళ్ళిలా. అవునా కాదా? మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.